ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణాపై పోలీసులైతే ఉక్కుపాదం మోపారు. అలాగే ఇటీవల ఏదైతే ఈ యొక్క తుని మీదుగా ఏదైతే జాతీయ రహదారిపై వెళ్తున్నటువంటి పశువులను తాజాగా కూడా తునిలో కూడా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇటీవల జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. జగ్గంపేటలో కూడా ఇదే పరిణామం అయితే చోటు చేసుకుంది. తాజాగా కూడా అనేక కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. తునిలో పట్టుకున్నటువంటి ఆ కేసుల వివరాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే తుని పట్టణ సిఐ గీతా రామకృష్ణ గారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పశువుల అక్రమ రవాణా ఇటీవల ఎన్ని పట్టుకోవడం జరిగింది, వాటిని ఏ విధంగా? తుని టౌన్లో ఇటీవల కాలంలో ఈ పశువుల రవాణా మీద ఎక్కువ కంప్లైంట్లు రావడం జరిగింది. దీని మీద మా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు మేము నిరంతరంగా నిఘా పెట్టాము. అలాగే తాండవ బ్రిడ్జ్ మీద కూడా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసాం. దీనిలో భాగంగా మేము ఈ వీక్లో 2 వాహనాలు పట్టుకోవడం జరిగింది. ఒక దాంట్లో 32 ఎద్దులు ఉన్నవి, ఒక దాంట్లో 30 ఉన్నవి. ఈ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఈ వాహనాలు అవి సీజ్ చేయడం జరిగింది. అలాగే దీన్ని వెహికల్ ఓనరు, వాటి యొక్క యజమానులు ఎవరు ఉన్నారో సరైన ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశాము. వీళ్ళు ఇదే పని కనుక కంటిన్యూ చేస్తే వీళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాము. చాలా కఠినంగా చూస్తాం, ఎందుకంటే యానిమల్స్ని చాలా హింసిస్తూ ఈ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కంప్లీటు ఆగిపోవాలి అక్రమ రవాణా అనేది. ఇది మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే వీళ్ళ మీద నిరంతర నిఘా ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో కూడా ఉపేక్షించే లేదు. వైలేషన్ ఏమాత్రం ఉన్నా కానీ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని పశువులు వాహనాలను పట్టుకున్నారు, డబల్ టెక్కర్ వాహనాలు కూడా తరలిస్తున్నారు. వాటికి అందులో నిబంధనలు ఏ విధంగా అన్ని కూడా పరిశీలిస్తున్నారు? నిబంధనలు డబల్ డెక్కర్లు అయినా వాటికి సఫిషియెంట్ స్పేస్ ఉండాలండి. అది ఒక వాహనానికి అది ఎన్ని డెక్కర్లు ఉన్నా కానీ ఆరే ఉంటాయి క్యారియర్కి, అంత మించి ఉండకూడదు. దాంట్లో కేర్ టేకర్ ఉండాలి. వాటికి ఎప్పటికప్పుడు మెడికల్గా అన్నీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా, మేత ఉందా లేదా, వాటర్ ఉందా లేదా, వాళ్ళు ఎవ్రీ 2 అవర్స్కి ఒక చోట పక్కన ఆపుకోవాలి. వాటికి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ చూసుకొని స్లోగా వెళ్తుండాలి. ఇవేవి చేయకుండా నిర్లక్ష్యంగా ఒక్కొక్క వాహనంలో 20-30 ఇలా తరలిస్తున్నారు. దీనివల్ల వీళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఒక 2 వాహనాలు ఇక్కడ మనకు ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాంట్లో ఎన్ని తరలించారు, వాటిని పట్టుకున్న వాటిని ఎక్కడికి మీరు పంపడం జరిగింది? ఒక వాహనంలో 32 ఆవులు ఉన్నాయి, ఎద్దులు. ఇంకొక వాహనంలో కూడా 30 ఉన్నవి. వీటన్నిటిని కూడా సమీపంలో కాకినాడ దగ్గర వేమవరంలో ఒక గోశాల ఉంటే అక్కడికి తరలించాము సేఫ్ కస్టడీకి. కోర్టు వారు అనుమతిస్తే వాటిని రిలీజ్ చేస్తారు. అక్కడ కూడా మేము తగిన ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. మాకేమన్నా అనుమానం వస్తే మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళి చెక్ చేస్తాము. అవి ఏమన్నా మిస్ప్లేస్ అయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే ఇప్పటి వరకు చెకింగ్లు ఉంటాయండి దీనికి? అంటే ముఖ్యంగా దీనికి ప్రత్యేక ఆదేశాలు రావడంతో ఈ యొక్క వీటిని పట్టుకోవడం జరుగుతుంది అనుకోరా, అంటే ఇప్పటి నుంచి జరుగుతున్నాయి అనుకో? ఇది కంటిన్యూ జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎక్కువగా ఈ జీవహింసకే పాల్పడుతున్నట్లు తెలిసింది. దానివల్ల ఇది మేము కంటిన్యూ ఉంటుంది. నిరంతరంగా చెక్ పోస్ట్ అనేది హైవే మీద కంటిన్యూ చేస్తాము. దీన్ని ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. థ్యాంక్ యూ. ఇది ఆ పరిస్థితి. ఇప్పుడైతే తాజాగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాతీయ రహదారి మీద వెళ్తున్న పశువు ఏదైతే అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అయితే కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పుకొస్తున్నారు. దాని ప్రకారంగానే ఇటీవల తాజాగా 2 వాహనాలు కూడా పట్టుకోవడం జరిగింది. వాటిపై సీజ్ చేయడం జరిగింది. వాటిపై కేసులు కూడా నమోదు చేసి ఏవైతే వాటిని పశువుల్ని సమీప ఏదైతే గోశాలలో కూడా తరలించడం జరిగింది. వాటిపై నిరంతరం కూడా నిఘా ఉంటుంది. అలాగే ఇటీవల దీనిపై ఎక్కువ ఫిర్యాదులు రావడంతోనే వీటిని అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకైతే పోలీసులు అయితే ఉక్కుపాదం వైపు ఇప్పుడంతా కూడా తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ తుని కావచ్చు, అలాగే జగ్గంపేట, అలాగే రాజనగరం ఈ యొక్క సమీపంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో పలు కేసులు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా అక్రమ రవాణాకి నిబంధనలను ఉల్లంఘించి వీటికి అయితే రవాణా తరలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. అలాగే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో అయితే ఇప్పుడైతే కాకినాడ జిల్లాలోని ఇప్పుడైతే ఈ అక్రమ రవాణా పాల్పడుతున్న వాహనాలతో పట్టుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV తుని నుంచి.